ఇక కృష్ణా జిల్లాలో ముగ్గురు మైనర్పాలలు మిస్సింగ్ అయిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ముగ్గురు మైనర్పాలలు మిస్సింగ్ కలకలం రేపుతుంది. కలేఖాన్పేట మంచినీటి కాలువలో నివసిస్తున్న ఓ యానాది కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు అదృశ్యమయ్యారు. ఉదయం నుంచి స్కూల్కి బయలుదేరి వెళ్లిన పిల్లలు తిరిగి ఇంటికి చేరుకోవడంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు ఇనుగురుదురుపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక మిస్సింగ్ అయిన పిల్లల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అదృశ్యమైన ముగ్గురు మైనర్ పిల్లల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు ఎస్పీ గంగాధరరావు తెలిపారు. గాలింపు చర్యల కోసం 6 ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఇక కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ముగ్గురు మైనర్ బారుల మిస్సింగ్ కలకలం రేపుతుంది. కలేఖాన్పేట మంచినీటి కాలువలో నివసిస్తున్న ఓ యానాది కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు అదృశ్యమయ్యారు. ఇక ఉదయం నుంచి స్కూల్కు బయలుదేరి వెళ్లిన పిల్లలు తిరిగి ఇంటికి చేరుకోవడంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు ఇనుగురుపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ అయిన పిల్లల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అదృశ్యమైన ముగ్గురు మైనర్ పిల్లల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు ఎస్పీ గంగాధరరావు తెలిపారు. ఇక గాలింపు చర్యల కోసం 6 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లుగా ఎస్పీ తెలిపారు. 10 గంటల ప్రాంతంలో ఒక ఎనగూదురు పోలీస్ స్టేషన్కి ఒక కంప్లైంట్ వచ్చింది. దాంట్లో ముగ్గురు మగపిల్లలు 8 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 3 సంవత్సరాలు వయసు ఉన్నటువంటి సొంత ఓన్ బ్రదర్స్ నిన్న ఉదయం 7:30 ఆ ప్రాంతంలో స్కూల్కి వెళ్తామని చెప్పి ఇంట్లోంచి బయలుదేరారు. మళ్ళీ వాళ్ళు రాలేదు. తల్లిదండ్రులు వెతుక్కొని ఈరోజు పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. వెంటనే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఒక 6 టీమ్స్ని మేము ఫామ్ చేయడం జరిగింది. వివిధ ప్రాంతాలకి వాళ్ళ బంధువులు